గుడ్ ఆఫ్టర్నూన్, మీరు చూస్తుంది టీ న్యూస్. నేను కార్తిక్. హెడ్లైన్స్ చూద్దాం. టీవీకి కాంగ్రెస్ చేసిన అన్యాయం కేంద్రం సరిదిద్దాలి. వర్ధంతి సందర్భంగా నివాళులర్పించిన కేటీఆర్. కేసీఆర్ సర్కారు ప్రారంభించిన పనులు పూర్తి చేయండి. కాంగ్రెస్ ఇచ్చిన హామీలు నెరవేర్చాలన్న పద్మా దేవేందర్ రెడ్డి. మహాలక్ష్మి పథకం వల్ల రోడ్డున పడ్డామంటున్న ఆటో వాలాలు. రాష్ట్ర ప్రభుత్వం ఆదుకోవాలని ర్యాలీలు. జమ్మూ కాశ్మీర్లో ప్రవేశించేందుకు పాక్ ఉగ్రవాదుల యత్నం. నలుగురిని మట్టుబెట్టిన భద్రతా బలగాలు. దేశంలో పెరుగుతున్న కరోనా కేసులు. నిన్న ఒక్కరోజే 756 పాజిటివ్ కేసులు. ఆర్థిక సంక్షోభంలో కూరుకుపోయిన దేశానికి దిశానిర్దేశం చేసిన మహానుభావుడు పివి నరసింహారావు అని అన్నారు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్. భవిష్యత్ తరాలకు బంగారు బాటలు వేస్తున్న మాజీ ప్రధాని పీవీకి దేశంలో సముచిత గౌరవం కల్పించాలని కోరారు. పీవీకి కాంగ్రెస్ చేసిన అన్యాయాన్ని కేంద్రం సరిదిద్దాలని కేటీఆర్ సూచించారు. ఈ మేరకు హైదరాబాద్లోని పీవీ జ్ఞానభూమి దగ్గర పుష్పాంజలి సమర్పించి శ్రద్ధాంజలి ఘటించారు. కూరుకుపోయిన భారతదేశానికి దిశానిర్దేశం చేసి ఆనాడు అప్పుల్లో మునిగిపోయిన భారతాన్ని మన్మోహన్ సింగ్ గారితో కలిసి బయటికి తీసుకొచ్చి భవిష్యత్ భారతావనికి బంగారు బాటలు పరిచిన మహానుభావుడు, తెలుగు తేజస్సు, తెలంగాణ బిడ్డ, గౌరవనీయులు పెద్దలు శ్రీ పివి నరసింహారావు గారి 19వ వర్ధంతి సందర్భంగా మా పార్టీ తరపున మా గౌరవ పెద్దలు, మా పార్టీ అధ్యక్షులు కేసీఆర్ గారి తరపున, అదేవిధంగా తెలంగాణ సమాజం తరపున వారికి హృదయపూర్వకంగా నివాళులర్పిస్తూ, ఏ రకంగానైతే గతంలో ప్రభుత్వంలో ఉన్నప్పుడు పీవీ గారి టీవీని భవిష్యత్ తరాలకు తెలియజెప్పే విధంగా శతజయంతి ఉత్సవాలు నిర్వహించాము. పీవీఎన్ఆర్ మార్గ్ ఏర్పాటు చేసి, అదేవిధంగా ఇతర దేశాల్లో విదేశాల్లో కూడా పీవీ గారి విగ్రహాలు ఏర్పాటు చేసి వారి యొక్క త్యాగనిరతి, వారి యొక్క సేవలు, వారి యొక్క ఆదర్శాలు భవిష్యత్తులో అందరికీ గుర్తుండిపోయే విధంగా కృషి చేశాము. అదే రకంగా తప్పకుండా భవిష్యత్తులో కూడా పివి నరసింహారావు గారి బాటలో వారి ఆశయాలకు అనుగుణంగా, వారి ఆదర్శాలకు అనుగుణంగా తప్పకుండా ముందుకు సాగుతాం. మరి మేము ఆ రోజు కూడా ప్రభుత్వాన్ని డిమాండ్ చేశాం, ఈ రోజు కూడా చేస్తా ఉన్నాం. మళ్ళీ పివి నరసింహారావు గారికి శతజయంతి ఉత్సవాల్లోనే ఆనాడు ప్రభుత్వంగానే మేము డిమాండ్ చేసినాం కేంద్ర ప్రభుత్వాన్ని, మీరు భారతరత్నగా వారిని గౌరవించాలి, వారిని తప్పకుండా వారికి ఒక ఘాట్ నిర్మాణం చేయాలి ఢిల్లీలో అని చెప్పి కోరినాము. కాంగ్రెస్ చేసిన అన్యాయం ఏదైతే ఉన్నదో దాన్ని మీరు సవరించండి అని చెప్పి కూడా కేంద్ర ప్రభుత్వానికి కోరాము, విజ్ఞప్తి చేశాము. వారు ఇకనైనా స్పందించి తప్పకుండా భవిష్యత్తులో రాబోయే రోజుల్లో కాంగ్రెస్ చేసిన తప్పిదాన్ని సరిదిద్దాలని చెప్పి కూడా కేంద్ర ప్రభుత్వానికి కూడా మళ్ళొక్కసారి విజ్ఞప్తి చేస్తూ, మరి పివి నరసింహారావు గారి సేవలు, వారి యొక్క గొప్ప ప్రతిభా పాటవాలు, వారి యొక్క ఆలోచన విధానం తప్పకుండా భవిష్యత్ తరాలకు అందించే విధంగా రాష్ట్రంలో కూడా మేము కొన్ని నిర్ణయాలు తీసుకున్నాం. వాటన్నిటిని కూడా ఈ ప్రభుత్వం కూడా గౌరవించి ముందుకు తీసుకొని పోవాలని చెప్పి కూడా మనసారా ఆకాంక్షిస్తూ, పివి గారి కుటుంబ సభ్యులకి, వారి అభిమానులకి, లక్షలాదిగా ఉన్న వారి యొక్క అభిమానులందరికీ కూడా హృదయపూర్వకంగా మళ్ళొక్కసారి వారికి ఈ సందర్భంగా వారందరి తరపున కూడా నివాళులర్పిస్తూ. మాజీ ప్రధాని పివి నరసింహారావు 19వ వర్ధంతి సందర్భంగా సీఎం రేవంత్ రెడ్డి ఘన నివాళులర్పించారు. పివి జ్ఞానభూమి దగ్గర పుష్పాంజలి సమర్పించి శ్రద్ధాంజలి ఘటించారు. దేశానికి పివి నరసింహారావు చేసిన సేవలను సీఎం కొనియాడారు. పివి వర్ధంతి కార్యక్రమంలో పలువురు మంత్రులు పాల్గొన్నారు. సైబరాబాద్ పోలీస్ కమిషనరేట్ పరిధిలో నేరాలకు సంబంధించిన వార్షిక నివేదికను సిపి అవినాష్ మహంతి విడుదల చేశారు. గత ఏడాదితో పోలిస్తే సైబరాబాద్ పరిధిలో 8% క్రైమ్ రేట్ పెరిగింది.
ఈ ఏడాదిలో 29,000 ఎఫ్ఐఆర్లు నమోదు కాగా 34,000 మందికి పైగా శిక్షలు ఖరారయ్యాయి. 53,000 సైబర్ క్రైమ్ కేసులు నమోదు కాగా సైబర్ క్రైమ్ ద్వారా 232 కోట్ల రూపాయలు మాయమైనట్టు సిపి వెల్లడించారు. ఈ ఏడాది 277 డ్రగ్స్ కేసులు నమోదు కాగా 567 మందిని పోలీసులు అరెస్ట్ చేశారు. ఇక డ్రంక్ అండ్ డ్రైవ్ కేసులు 52,129 నమోదయ్యాయి. ఇక షీ టీమ్స్ ద్వారా 2,587 మంది అరెస్టు కాగా 52 మందిపై పీడీ యాక్ట్ నమోదైనట్టు సిపి అవినాష్ మహంతి తెలిపారు. A place where a lot of population resides and therefore crime is bound to occur. So there has been statistics icham different types of crime across different segments of people. So danki also we have been able to put in our best efforts and make some progress on that. The coming year hopefully we will continue to work, make course corrections ekkada maaki avasaram akkada course corrections cheyadam, whatever modifications and all required in our working as cheyadam. So we will try to do our best to do whatever it takes to keep the society in our area, the people in our area safe. Hyderabad lo economic offense, the so-called what we call commonly as white collar crime, it's pretty dominant because of various reasons. A lot of industries are there, lot of companies are there, lot of enterprises are there, and of course a lot of land issues also are there. So because of that we have a chala big component of white collar crime, and a proper disposal of white collar crime is very important because people lose a lot of money, lot of their hard earned money, their properties in that. So వాళ్ళకి ఒక ప్రాపర్ డెలివరీ ఆఫ్ జస్టిస్ మనం ఎన్ష్యూర్ చేయడానికి అది చాలా ట్రై చేస్తాం. సైబర్ క్రైమ్ అది కంటిన్యూస్లీ ఫర్ లాస్ట్ ఫ్యూ ఇయర్స్ ఇట్ ఈస్ ఆన్ ద రైజ్ అండ్ ఇట్ ఈస్ అ important matter of concern. So that subject will continue to remain important for us in the coming year also. దూర ప్రాంత ప్రయాణికులకు ప్రాధాన్యత ఇచ్చి సిబ్బందికి సహకరించాలని విజ్ఞప్తి చేశారు ఆర్టీసీ ఎండీ సజ్జనర్. తక్కువ దూరం ప్రయాణించే మహిళలు ఎక్స్ప్రెస్ బస్సుల్లో ఎక్కువగా వెళ్తుండడంతో దూర ప్రాంత ప్రయాణికులకు ఇబ్బంది కలుగుతుందని చెప్పారు. తక్కువ దూరం ప్రయాణించేవారు పల్లె వెలుగు బస్సుల్లో ఎక్కి సిబ్బందిని సహకరించాలని ఆయన కోరారు. ఇక నుంచి ఎక్స్ప్రెస్ బస్సులు అనుమతించిన స్టేజ్ల్లోనే ఆపడం జరుగుతుందని సజ్జనార్ తెలిపారు. ఆర్టీసీ బస్సుల్లో మహిళలకు ఉచిత ప్రయాణంపై ఆటో క్యాబ్ డ్రైవర్లు ఆందోళన పెద్ద ఎత్తున కొనసాగుతున్నాయి. సిద్దిపేట జిల్లా దుబ్బాకలో భారీ నిరసన ర్యాలీ నిర్వహించారు. ఉచిత బస్సు ప్రయాణంతో ఆటో డ్రైవర్లకు ఉపాధి లేక జీవితాలు రోడ్డున పడ్డాయని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రభుత్వం వెంటనే ఉపాధి కల్పించి డ్రైవర్లను ఆదుకోవాలని కోరారు. దుబ్బాక మండల ఆటో యూనియన్ల ఐక్యతతో ఈరోజు దుబ్బాకలో ర్యాలీ చేయడం జరిగినది. ఈరోజు మా కుటుంబాలు రోడ్డు మీద పడినందుకు ఈ ర్యాలీ చేయడం జరుగుతున్నది. దయచేసి కొత్తగా వచ్చిన గవర్నమెంట్ మహాలక్ష్మి స్కీమ్ పథకం బరాబరే పెట్టారని మేము దానికి కొనట్లేదు, మీ పాలన మీ ఇష్టం. కానీ దానివల్ల మాకు ఆటో కుటుంబాలు తెలంగాణ రాష్ట్రం మొత్తం ఆటో కుటుంబాలు రోడ్డు మీద పడ్డాయి. మీరు ఎంత తొందరగా మహాలక్ష్మి స్కీమ్ తొందరగా అమలు చేశారో మా కుటుంబాలకు కూడా అంత తొందరగా న్యాయం చేయాలని చెప్పేసి మా యొక్క డిమాండ్. సిద్దిపేట జిల్లా దుబ్బాక మండలంలోని ఆటో యూనియన్ కార్మికులందరూ కలిసి ఈరోజు ధర్నా చేయడం జరుగుతున్నది. దేనికోసం అంటే కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చినాక మహాలక్ష్మి పథకం కింద
ఫ్రీ టికెట్లు, మహిళలకు ఫ్రీ టికెట్లు పెట్టి ప్రతి ఒక్క ఆటో కార్మికుని కడుపు మీద కొట్టినట్టు అయిపోయింది. మహాలక్ష్మి పథకం ఎంత తొందరగా అమలు చేసిరో అదేవిధంగా ప్రతి ఒక్క ఆటో కార్మికునికి ఇబ్బంది లేకుండా ఏదో ఒక విధంగా ఉపాధి చూపించాలి, లేదంటే వాళ్ళకి జీవనభృతి ఏదైనా చూపించాలి. రాష్ట్ర ప్రజలందరూ సుఖ సంతోషాలతో వర్ధిల్లాలని మాజీ మంత్రి సిద్దిపేట ఎమ్మెల్యే హరీష్ రావు ఆకాంక్షించారు. వైకుంఠ ఏకాదశి పర్వదిన సందర్భంగా సిద్దిపేట శ్రీ వెంకటేశ్వర స్వామి దేవాలయం, పౌరుపల్లి వీధిలోని పాత వెంకటేశ్వర స్వామి ఆలయంలో ఉత్తర ద్వార దర్శనం చేసుకున్నారు. ఈ సందర్భంగా రాష్ట్ర ప్రజలకు వైకుంఠ ఏకాదశి శుభాకాంక్షలు తెలిపారు. దేశం, రాష్ట్రంలో కరోనా లాంటి మహమ్మారులు ప్రబలకుండా చూడాలని ప్రార్థించారు. రాష్ట్ర ప్రజలందరికీ కూడా వైకుంఠ ఏకాదశి శుభాకాంక్షలు తెలియజేస్తూ ఉన్నాం. ఇలా రాష్ట్ర వ్యాప్తంగా కూడా అన్ని దేవాలయాల్లో మరి ఉత్తర ద్వార దర్శనం అనేటువంటిది ఈనాటి ప్రత్యేకత. మరి రాష్ట్ర ప్రజలందరూ కూడా ఎంతో భక్తి శ్రద్ధలతో ఈరోజు వైకుంఠ ఏకాదశి సందర్భంగా దేవుణ్ణి దర్శించుకోవడం జరుగుతూ ఉంది. మరి నేను కూడా ఈరోజు సిద్దిపేట వెంకటేశ్వర స్వామి ఆలయంలో వెంకటేశ్వర స్వామి గారిని దర్శించుకొని ప్రత్యేకమైన పూజా కార్యక్రమాలు చేసుకోవడం జరిగింది. మరి ఆ భగవంతుడి యొక్క కృపతో రాష్ట్ర ప్రజలందరూ కూడా సుఖ సంతోషాలతో ఆయురారోగ్యాలతో ఉండాలని, మన తెలంగాణ రాష్ట్రం మరింత అభివృద్ధి పథంలో ముందుకు సాగాలని ఆ దేవుణ్ణి ప్రసాదిస్తూ మళ్ళీ కరోనా లాంటి విపత్తులు మన రాష్ట్రాన్ని, మన దేశాన్ని తాకకుండా ప్రజలందరినీ కూడా ఆ దేవుడు కాపాడాలని చెప్పి మనసారా ప్రార్థిస్తాం. వైకుంఠ ఏకాదశి శోభతో యాదాద్రి నారసింహుడి ఆలయం వెలిగిపోతుంది. ఉత్తర ద్వార దర్శనం కోసం బారులు తీరారు భక్తులు. వేకుజాము నుంచే యాదాద్రి ఆలయ పరిసరాలు ఆధ్యాత్మిక శోభను సంతరించుకున్నాయి. ఎటు చూసినా భక్తజన సందోహం నెలకొంది. గోవిందనామ స్మరణతో యాదాద్రి మారుమ్రోగుతుంది. ప్రియ భగవద్బంధులారా, శ్రీ యాదాద్రి లక్ష్మీ నరసింహస్వామి వారి యొక్క దివ్యక్షేత్రంలో అత్యంత వైభవపేతంగా ఈరోజు ముక్కోటి ఏకాదశి పర్వదినం మార్గశిర మాసంలో విశేషమైనటువంటి ధనుర్మాస ఉత్సవాలలో భాగంగా ఈరోజు ముక్కోటి ఏకాదశి పర్వదినం స్వామివారు ఉత్తర ద్వారం నుంచి భక్తులందరికెల్లా దర్శనమిస్తూ భక్తులందరినీ తరింపజేశారు. ముక్కోటి దేవతలు ఈరోజు వైకుంఠంలో ఉన్నటువంటి స్వామివారిని సేవించారు. ఇది ఉత్థాన ఏకాదశి. స్వామివారు ఉత్తరాయణ పుణ్యకాలంలో స్వామివారు ఉత్థానమై ఇక్కడి నుంచి కూడా ఉత్తరాయణ పుణ్యకాలం ప్రవేశం అవుతుంది మనకు భవిష్యత్తు ముందులో. కాబట్టి ఈరోజు అత్యంత విశేషమైనటువంటి ముక్కోటి దేవతలు దర్శించి ముల్లోకంలో ఉన్నటువంటి అందరూ కూడా ఈ యొక్క యాదాద్రి క్షేత్రానికి ఇచ్చేసి స్వామివారి ముఖద్వారం కూడా దర్శించారు. అందులో భాగంగా అనేక ప్రజలు కూడా ఇక్కడికి విచ్చేసి స్వామివారిని దర్శించారు. ఈ రోజు నుంచి స్వామివారికి విశేషంగా వార్షిక అధ్యయన మహోత్సవాలు కూడా 5 రోజులు అత్యంత విశేషంగా జరుగుతాయి. ఈరోజు ప్రారంభమై 5వ నాడు పరమోత్సవంతో ఇటు అధ్యయనోత్సవాలు ముగింపు జరుగుతుంది. భక్తులను కూడా దర్శించి ధరించవలసిందిగా కోరుతున్నాం. ఈ ముక్కోటి దర్శనం చేసుకున్న భక్తులందరికీ కూడా ఆయురారోగ్య ఐశ్వర్యాలు కలగాలని స్వామివారి యొక్క అనేక మంగళ ఆశీస్సులు అందజేస్తున్నాం. జై శ్రీమన్. వేములవాడలో ప్రసిద్ధ పుణ్యక్షేత్రమైన రాజరాజేశ్వర స్వామి ఆలయంలో ముక్కోటి ఏకాదశి వేడుకలు అంగరంగ వైభవంగా కొనసాగుతున్నాయి. స్వామివారి దర్శనానికి భక్తులు తెల్లవారుజాము నుంచే బారులు తీరారు. ఆలయంలోనే ఉత్సవ మూర్తులకు పల్లకి సేవ,
అలాగే పెద్ద సేవలపై 3 సార్లు ప్రదక్షిణలు చేయించి అనంతరం భక్తులకు ఉత్తర ద్వారం గుండా దర్శనం కల్పించారు ఆలయ అర్చకులు. భక్తులు స్వామివారిని ప్రత్యేక పూజలు చేసి కోడి మొక్కులు చెల్లించుకున్నారు. వైకుంఠ ఏకాదశి సందర్భంగా ఉమ్మడి కరీంనగర్ జిల్లా వ్యాప్తంగా ఆలయాలన్నీ భక్తులతో కిటకిటలాడాయి. మహావిష్ణు వెంకటేశ్వర స్వామి ఆలయాలన్నీ గోవిందనామ స్మరణతో మాన్రోగాయి. ఉత్తర ద్వార దర్శనానికి పెద్ద ఎత్తున భక్తులు తెల్లవారుజాము నుంచే బారులు తీరారు. భక్తులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా ఆలయ అధికారులు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు. జనగామలో క్రిస్మస్ వేడుకల్లో ప్రోటోకాల్ వార్ జరిగింది. క్రిస్మస్ సెలబ్రేషన్స్ బట్టల పంపిణీ కార్యక్రమంలో ఏర్పాటు చేసిన ఫ్లెక్సీలో స్థానిక ఎమ్మెల్యే పల్లా రాజేశ్వరరెడ్డి ఫోటో వేయకపోవడంతో బీఆర్ఎస్ శ్రేణులు నిరసన దిగారు. ప్రోటోకాల్ ప్రకారం ప్రభుత్వ కార్యక్రమాల్లో ఎమ్మెల్యే ఫోటోను వేయకపోవడంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. అధికార పార్టీకి కొమ్ము కాస్తున్నారంటూ కలెక్టర్ ఛాంబర్లో బీఆర్ఎస్ నేతలు నిరసన చేపట్టారు. రాష్ట్రపతి ద్రౌపది ముర్ము తెలంగాణ పర్యటన ముగిసింది. శీతాకాల విడుదల కోసం రాష్ట్రానికి విచ్చేసిన ద్రౌపది ముర్ము తన టూర్ను ముగించుకుని ఢిల్లీకి తిరుగు ప్రయాణమయ్యారు. గవర్నర్ తమిళిసై, సీఎం రేవంత్ రెడ్డి రాష్ట్రపతికి హక్కింపేట విమానాశ్రయంలో వీడ్కోలు పలికారు. ద్రౌపది ముర్ముకు వీడ్కోలు పలికిన వారిలో మంత్రులు శ్రీధర్ బాబు, కోమటిరెడ్డి వెంకటరెడ్డి, పొంగులేటి శ్రీనివాసరెడ్డి, సీతక్క, పలువురు ఉన్నతాధికారులు కూడా ఉన్నారు. అంతరిక్షంలో నీటి జాడ కోసం అన్వేషిస్తున్న ఖగోళ పరిశోధకులు ఓ ముందడుగు వేశారు. పరిశోధకులు విశ్వంలో అతిపెద్ద నీటి రిజర్వాయర్ను కనుగొన్నారు. ఇది భూమిపై ఉన్న మహాసముద్రాలన్నింటికంటే పెద్దదని, అంతరిక్షంలో క్వాసర్ అనే బ్లాక్ హోల్ చుట్టూ తేలియాడుతున్నట్టు గుర్తించినట్టు పేర్కొన్నారు. క్వాసర్ చుట్టూ ఉన్న భిన్నమైన వాతావరణమే ఈ నీటి సృష్టికి కారణమన్నారు శాస్త్రవేత్తలు.
ఈ రిజర్వాయర్ మహాసముద్రంలోని నీటి కంటే 140 ట్రిలియన్ల రెట్లు ద్రవ్యరాశిని కలిగి ఉందన్నారు. దుబాయ్ నుంచి అమెరికా వెళ్తున్న హ్యూమన్ ట్రాఫికింగ్ ఫ్లైట్ను అదుపులోకి తీసుకున్నారు ఫ్రాన్స్ అధికారులు. 303 మంది భారతీయ ప్రయాణికులతో వెళ్తున్న A340 విమానాన్ని నిర్బంధించినట్టు తెలిపారు ఫారిస్ పబ్లిక్ ప్రాసిక్యూటర్. 2 వ్యక్తులను అరెస్ట్ చేసి జొనాల్కో విచారణ జరుపుతుందన్నారు. ప్రయాణికులకు వసతి సౌకర్యాలు కల్పించినట్టు పేర్కొన్నారు. ఇవి బులెటిన్ అప్డేట్స్. నమస్తే.